విజయవాడ జింకానా గ్రౌండ్లో దళిత క్రైస్తవుల ఆత్మగౌరవ సభ జరిగింది. దళిత క్రైస్తవులకు న్యాయం జరగాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఆనంద్ కుమార్ అన్నారు. ఎస్సీ జాబితాలో అర్హులైన వర్గాలను చేర్చుకోకపోవడం వల్ల వారు అభివృద్ధికి దూరం అవుతున్నారని తెలిపారు. దీనిపై కేంద్రం విచారణ కమిటీ ఏర్పరిచి అర్హులైన వర్గాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే దళిత క్రిస్టియన్లు, ముస్లింలు, బీసీలకు రిజర్వేషన్ దక్కడం లేదని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పూర్ణచంద్రరావు అన్నారు. ఇక దీనికోసం ఆయా కులాలు సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి, మాజీ ఎమ్మెల్యే రాజారావు, బిషప్ డి డానియల్, క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. క్రిస్టియన్ అయితే మరి ఎస్సీ కింద పరిగణించకుండా ఉండటానికి మరి కులం యొక్క స్టేటస్ పెరిగిపోద్దండి. ఒక రెడ్డి క్రిస్టియన్ అనుకోండి, అతన్ని రెడ్డి క్రిస్టియన్ అంటారు కానీ రెడ్డిగానే చూస్తారు. కమ్మ క్రిస్టియన్ని కమ్మగా చూస్తారు. మరి ఎస్సీ క్రిస్టియన్ని ఎస్సీగానే చూస్తారు. క్రిస్టియన్లు అందరూ ఒకటా? కానే కాదు. మరి అలాంటప్పుడు ఈ వివక్ష ఏమిటి? ఇది కుల వివక్ష. ఈ దేశం ఈ కుల వివక్ష కారణంగానే 341 భారత రాజ్యాంగము ఆర్టికల్ 341లో ఎస్సీల జాబితాలో చేర్చడానికి గాని కొన్ని కులాలను తొలగించడానికి గాని రాష్ట్రపతికి ఆ రోజు అధికారం ఇవ్వబడింది రాజ్యాంగంలో. అది ఈ రోజు కూడా ఉంది అధికారం. ఆ ఆర్టికల్లో ఎక్కడ కూడా మతానికి సంబంధించిన మాట ఒక్క పదం కూడా లేదు. అయితే ఆ రోజు జరిగిన కుట్రలో భాగంగా రాష్ట్రపతి ఆ రోజున అధికారాన్ని దుర్వినియోగం చేసి దళితులను మాత్రమే మీరు హిందువులుగా ఉంటేనే మిమ్మల్ని ఎస్సీలుగా గుర్తిస్తాము అని చెప్పారు. ఈరోజు మనం మాట్లాడుతున్నది రిజర్వేషన్ల సమస్య కాదు. మనం మాట్లాడుతున్నది ఆత్మగౌరవ సమస్య. మనం మాట్లాడుతున్నది సమానత్వానికి సంబంధించిన